అమ్ముకున్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిన ఒక స్టేషన్ అండి. ఇలా బయటికి వెళ్ళిపోయిండు. మా పరిస్థితి ఏంది? మా డబ్బులు యాడ్ నుంచి వస్తాయి, ఎవరు వాళ్ళకి ఇస్తారు? ప్రభుత్వం ఏదో చేయాల్సిందే. మాకు ఏదో చేసి చేయకపోతే మేము చచ్చిపోతాం రోడ్డు మీద. ఇవాళ వదిలేసిన వాళ్ళు రేపు పైన వదిలిపెట్టాం మేము. ఇవాళ ఒక 10 మంది వచ్చారు అనుకున్నారేమో, రేపు 100 మంది వస్తాం, లేకపోతే మా ఊరు వస్తాం. కానీ వాడిని మరికి వదిలిపెట్టాం. వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఆస్తులు బాగొట్టుకొని చేసేది ఏంటంటే ఇవాళ కూలలో డబ్బులు కట్టుకోవాలా, ఇలా చుట్టూ తిరుగుతున్నారు. ఏమని చెప్పుకోవాలి చెప్పండి? వచ్చే స్టేషన్ లో ఏదో పర్మిషన్ అన్నాడు. పోలీస్ స్టేషన్ వచ్చే సామాన్యులు చదువు లేని వాళ్ళు రైతులు స్టేషన్కి వచ్చి రైతులకి అసలు న్యాయం జరగట్లా. పైనుంచి ఫోన్ చేస్తే ఏం లేదండి, డబ్బులు ఇచ్చే వాళ్ళకి రికమెండేషన్ చేసే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. పేద రైతులకి చదువు లేని వాళ్ళు వస్తే స్టేషన్లో అసలు న్యాయం జరగట్లేదు. ఏం చేయాలి? పోయి ఇప్పుడు 4 రోజులైంది. దొంగవాడికి అమ్మితే లాయర్లు కూడా చదువుకొని లాయర్ పట్టా తీసుకున్నారు. రైతులకు న్యాయం చేస్తామని లేదు. రైతులు ఏం చేస్తారంటే ఎండగా కష్టపడి కష్టపడి రైతు పండించి దేశానికి అవుతున్నాడు. డబ్బులు ఉన్నాయి, నాకు డబ్బులు ఇవ్వాలా, 15 లక్షల చిల్లర ఇవ్వాలి నాకు. వాడు నమ్మించి మోసం చేశాడు. కూలోళ్ళు రైతులు ఇంటికి వచ్చి 4 అప్పేం పడుతున్నాం. పూరే సమాధానం లేక వాళ్ళు ఏం చేయాలి? పరిస్థితులు ఉన్నా ఏ బాధపడతా నేను, ఏ బాధ నమ్మకం మోసం చేయాలి. నా కొడుకువాడు వాడు నమ్మకం డబ్బులు వాళ్ళ దగ్గర తెచ్చి ఇవ్వాలా, తెచ్చి ఇట్లా వాళ్ళు చేసిన పని అది. నేను ఏ బాధపడాలా? ఇంట్లో ముందే కావాలా? ఏం చేయాలి? నా పరిస్థితి నేను ఉన్న పరిస్థితి ఉన్నది. 3 రోజులు కూడా తాకుండా నేను 3 రోజులు కూడా తాకుండా నేను నా పరిస్థితి న్యాయం జరగాలి. ప్రతి ఒక్క రైతు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు దాకా కష్టపడ్డారు, చేశారు, ఆ కూలోళ్ళు కట్టుకోలేక వాడికి ఎమ్మని వేస్తారని ఆశతో వేస్తే వాడు మొత్తం తీసుకొని వెళ్ళిపోయి తిరుపతి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడండి. మేము ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. వాళ్ళ ఇంటి మొత్తం తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులు సంప్రదిస్తే ఏదో చేద్దామని చెప్పి వాళ్ళు అడిగితే మేమే ఖర్చు పెట్టుకుని ఎస్ఐ గారితో మాట్లాడుకొని తీసుకొచ్చాము. ముద్దాన్ని తీసుకొచ్చి ఇంట్లో 70 లక్షలు అని చెప్పాడు. ఆ ఇంట్లో 70 లక్షలు మాకు ఇవ్వాలిగా. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళిద్దరికి కూడా డబ్బులు ఉన్నాయి. డబ్బులు పక్కకి సైడ్ వేసుకున్నారు. సైడ్ వేసుకుని మేము అప్పులు తీసుకున్నాం అన్నారు. మిరపకాయలు తీసుకుపోయి మా డబ్బులు ఇచ్చాడు. మాకేమైంది? లాభం నువ్వు తీసుకో, మా డబ్బులు మాకి. ఇప్పుడు 13 ఏళ్ళు అన్నావు, 11 ఏళ్ళ కాడికి మాకు రైతుకి మేము అవసరం కట్టుకోవాలిగా. నీలాగా పారిపోవటాలు లేవుగా రైతుకి. కూలోళ్ళు వచ్చి ఇళ్ళ కాడ ఉన్నారండి. ఏం చెప్పుకోవాలి? ఇటు రోజు పొద్దున్న స్టేషన్ కాడికి రావటం, సార్ ఏమైంది సార్ అని అడుగుతాం. ఉపయోగం ఉందా? ఎస్ఐ గారు కొద్దిగా పట్టించుకుంటే పెట్టారు, సెక్యూరిటీ కింద వేసారంట. ఇంకేం చెప్పాలి మేము? మాకు న్యాయం ఏది? వాడు దొంగ నా కొడుకు వేసేది దాని మీద కేసు. వాడు దొంగ నా కొడుకు మీ కుటుంబాల్లో సమస్య పరిష్కారానికి వచ్చినట్టు నువ్వు మాట్లాడటంలా 35 గంటలు అతను చేశాను. 35 గంటలు ఇస్తే కాయలు తీసుకుని వెళ్ళాడండి. 2 రోజులు డబ్బులు ఇస్తా అన్నాడు. ఇవాళ నెల 15 రోజులు అవుతుందండి.
ఇంత మటుకు డబ్బులు ఇవ్వలేదు మాకు. ఈ కూలీళ్ళు వచ్చి మా ఇళ్ళ మీద బడి పెడుతున్నారండి, గందరగోళం చేస్తున్నారు. రోజు ఇంటికి వచ్చి అమ్మ నా బూతులు పెడుతున్నారండి. మేము మొత్తం 100 మంది రైతులు ఉన్నామండి. ఒక్కొక్కరికి వచ్చేసి 3 లక్షలు, 4 లక్షలు, 6 లక్షలు, 15 లక్షలు అట్లా ఇవ్వాలండి. మొత్తం కలిపి మొత్తం వచ్చేసి 3 కోట్లు దాకా ఇవ్వాలండి. 3 కోట్లు 1 కోటి ఇచ్చేసాడు. 2 కోట్లు ఇంకా మాకు రికవరీ కావాలి. ఇంత మట్టుకు ఇవ్వట్లేదు సార్, అంతలో అగ్రిమెంట్ చేశారు. మమ్మల్ని రైతులను ఎట్టన్నా కానీ ప్రభుత్వం వాడి నుంచి మాకు జడ్జి గారు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నామండి. రైతులు. మీ పేరు ఇప్పుడు? మాది లక్కరాజు గార్లపాడు అండి. నా పేరు సత్తనపల్లి పోతురాజు అండి. చెప్తానని చెప్పి నేను ఆడపోనావు అన్నాడయ్యా. శనివారం దాకా సగం అన్నయ్యమని చెప్పండి అయ్యా. మా కాయలన్నీ అక్కడ మమ్మల్ని కర్నూలు బక్కనీటయ్యా, కర్నూలు వాళ్ళ కూలోళ్ళకి ఇవ్వాలి. మమ్మల్ని సొంత మేము ముందు డబ్బాలు తీసుకుని కాయ సత్తం అయ్యా. మా మాయ చేసి అత్తపోయినా నా కొడుకు లేకుండా కాయలన్నీ అత్తపోయినా అన్యాయం చేసిన సగం అన్ని నదిలో పోసారు. పిల్లలు చేసుకుని వాళ్ళ భారం మేము మొయ్యలేపా చుట్టూ తిరుగుతున్నారయ్యా. మేము ఏం చేయాలో చెప్పండి అయ్యా. మీరు మేము ఏం కోరుకోట్లా. మాకు తిప్పిండి అయ్యా. అదేనా మేము కోరేది. ఎంత మాయ చేసి ఆడు కూర్చున్నాయా, కట్ల మోసుకొని పోయినాయ్యా. చెప్తానని చెప్పి మోసం చేసిపోయిండు. నా కంటికి కానరాట్లేదయ్యా. అడుగుదామంటే నేను 30 సార్లు దేవుడు కాల్ చేయాలని కూడా చెప్పేవాడికి మమ్మల్ని మోసం చేసిపోయిందయ్యా.